ఇంత టెక్నాలజీగా మనం ముందుకు వెళ్తున్న క్రమంలో పెళ్ళికి ముందు శృంగారంపై అవగాహన ఉంటే మంచిదంటారా? కాదంటారా? పెళ్ళికి ముందే అవగాహన ఉండడం చాలా మంచిది. మన దేశంలో ఎప్పుడైతే ముస్లిం ఇన్వేజన్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే క్రిస్టియన్స్ వచ్చారో, బ్రిటిషర్స్ వచ్చారో, అంతకన్నా ముందు మన దగ్గర చాలా ఓపెన్ కల్చర్ ఉండేది. అందుకనే మన దేవాలయాలలో మనకు సెక్స్ బొమ్మలు చూస్తాము. సో, సూర్య దేవాలయం అని మనకు ఒరిస్సాలో ఉంది. చాలా దేవాలయాలలో ఉంటాయి. తాపి ధర్మారావు గారని ఒక పెద్ద రైటరు. అసలు దేవాలయాల మీద బూదు బొమ్మలు ఎందుకు అని ఆయన ఒక పెద్ద రీసెర్చ్ బుక్కే రాశారు. ఇంత పెద్ద పుస్తకం. సో, ఇవన్నీ కూడా అవసరం. ఒకప్పుడు దేవాలయాలు ఒక కల్చరల్ సెంటర్. అప్పుడు సినిమాలు లేవు. సో, దేవాలయాల్లోనే హరికథలు జరిగేవి. దేవాలయాల్లోనే నాటకాలేసేవాళ్ళు. దేవాలయంలో దేవాలయం చుట్టే జరిగేది సంస్కృతి మొత్తం గూడా. కేవలం బ్రాహ్మిన్స్ అనే కాకుండా అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు దేవాలయాలకు వచ్చేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి దాన్ని దేవాలయంలో ఒకళ్ళు పూలు తెచ్చేవాళ్ళు, ఇంకొకళ్ళు నైవేద్యం పెట్టేవాళ్ళు, వాళ్ళు అభిషేకాలు చేసేవాళ్ళు. ఇలా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు అవి చేసేవాళ్ళు. సో, టెంపుల్ అనేది ఒక కల్చరల్ ఈవెంట్. కనుక అక్కడ దేవాలయాల మీద బూతు బొమ్మలు కూడా ఉండేవి. ఇప్పటికీ పెళ్లి కన్నా ముందు అసలు అమ్మాయి తండ్రి అబ్బాయిని పరీక్షించాలట. పాత పుస్తకాలలో సాంస్క్రిట్ బుక్స్‌లో రాసింది. ఊరవతలకి తీసుకెళ్ళి అబ్బాయిని మూత్రం చేయమని అడగాలి. వాడు మూత్రం చేసినప్పుడు ఎంత స్పీడ్‌గా వస్తుందో అసెస్ చేసుకోవాలి. వాడి మూత్రం బట్టల దగ్గరనే పడుతుందనుకోండి, బహుశా వాడికి పొటెన్సీ ఉండదేమో అని ఆ కాలంలో అనుకునేవాళ్ళు. ఇప్పుడు పొటెన్సీ టెస్టులు చాలా వచ్చాయి. సో, టెక్నాలజీతో సంబంధం లేకుండా జ్ఞానం అనేది అవసరం. నిజానికి కొన్ని వెస్టర్న్ కంట్రీస్‌లో అకాడమీస్ ఉన్నాయి. పెళ్ళికి ముందు ఆ అకాడమీలో ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఎలా మాట్లాడాలి? ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఇప్పుడు ఒక 20, 25 ఏళ్ళు వేరే ఇంట్లో పెరిగి వచ్చిన అమ్మాయి, ఆమె కట్టుబాట్లు, ఆమె అవసరాలు అవన్నీ డిఫరెంట్‌గా ఉండొచ్చు. మన ఇంట్లో కట్టుబాట్లు వేరుగా ఉండొచ్చు. సో, సడెన్‌గా ఆమెకు ఒక కొత్త బోన్‌లో వేసిన జంతువులాగా ఫీల్ అవ్వచ్చు. కనుక అట్లాగే అబ్బాయి కూడా అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి? ఎలా మాట్లాడుకోవాలి? ఎలా హర్ట్ కాకుండా ఆమెను సంరక్షించుకోవాలి? ఇట్లాంటి అన్నిటి కోసమని. తర్వాత శృంగారంలో టచ్ గురించి ఇందాక నేను చెప్పాను. వీటన్నిటి గురించి కూడా అవగాహన ఉండడం చాలా చాలా అవసరం. సో, మన దేశంలో ఇంకా అకాడమీస్ రాలేదు గానీ, ఇప్పటికీ మన దేశంలో కూడా మోడర్న్ అమ్మాయిలు చాలామంది నాతో చెప్తుంటారు. సార్ నేను ట్రయల్ చేశాను. వీడు సెక్స్ చేయలేకపోయాడు. ఏమైనా వీలైతే ట్రీట్మెంట్ ఇయ్యగలరా? అని పెళ్ళికి ముందే అబ్బాయి, అమ్మాయి కూడా వస్తున్నారు నా దగ్గరికి. సో, అలా కాలం మారిపోతున్నది. ఒకప్పుడు కేవలం శృంగారం గురించి మాట్లాడడమే సిగ్గుగా ఫీల్ అయిన రోజు నుంచి ఇప్పుడు మోడర్న్ లైఫ్‌లో వాళ్ళు ఓసారైతే ఒక అమ్మాయి చెప్పారు. ఇంకో అమ్మాయితో పలకరించినప్పుడు అడుగుతారట. "ఏమి నీ బాడీ కౌంట్ ఎంత" అని. అంటే "నువ్వు ఎంతమంది దగ్గర సెక్స్ చేసావు" అని. సో, తప్పేమీ లేదు. ఇప్పుడు ఇదివరకు మగవాళ్ళందరూ ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. సో, ఏదైనా కర్మ ఉంటుంది. మనం చేసిన కర్మకు ఫలితం మనకు ఈ దేహం ఉన్నప్పుడే, ఈ శరీరం ఉన్నప్పుడే జరుగుతాయి. పిల్లవాడు గనుక తండ్రికి జాగ్రత్తగా చూడకుండా తల్లిదండ్రులను కష్టపెట్టాడనుకోండి, మనవడు వీడి తండ్రిని కష్టపెడతాడు, చూసుకోడు. సో, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం అనేది చాలా అవసరం. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కొంత బఫరింగ్‌గా చేస్తారు. ఒకవేళ అబ్బాయి ఏమన్నా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే వాడిని మందలించగలరు. అమ్మాయికి ఏదన్నా బాధ కలిగితే, "అమ్మాయి నువ్వు బాధపడకు. దిస్ ఈస్ ద వే యూ హావ్ టు మేనేజ్ హిమ్" అని చెప్తారు. కనుక ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఈ బఫరింగ్ సిస్టమ్ అంతా పోయింది. సో, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం అనేది ఒక అసెట్.